నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఏపీలో కూటమి సూపర్ సక్సెస్ అయింది. 3 పార్టీల కలయిక ప్రపంచమే సృష్టించింది. దేశంలో మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడానికి కారణమైంది. అందుకు అవసరమైన బలాన్ని ఏపీ అందించగలిగింది. 2014-19లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సొంత బలంతో నిలబడగలిగింది. దీంతో ఏపీ విషయంలో వేరే ఆలోచనతో ఉండేది కేంద్రం. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం మెజార్టీకి చాలా దూరంలో నిలిచిపోయింది ఎన్డీఏ. ఆ సమయంలో ఏపీలో కూటమికి వచ్చిన 21 పార్లమెంట్ సీట్లు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డాయి. దీంతో ఏపీ విషయంలో సైతం కేంద్రం ఉదారంగా ఉండడం ప్రారంభించింది. ఏపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా బీజేపీ చేరింది. ఇలా 3 పార్టీల కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలవుతుంది. దీంతో సంబరాలకు సిద్ధపడింది కూటమి ప్రభుత్వం. ఈ నెల 10న అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అనే పేరున ఒక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నేతలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక టీడీపీ నేతృత్వంలోని కూటమి ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తుంది. 2023 సెప్టెంబర్లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును కలుసుకున్నారు పవన్ కళ్యాణ్. బయటకు వచ్చి నేరుగా టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటన చేశారు. ఇక బీజేపీని కలుపుకు వెళ్తామని కూడా తేల్చి చెప్పేశారు. అది మొదలు ప్రారంభమైన కూటమి పార్టీల స్నేహం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్టు పొత్తు విచ్ఛిన్నం కావడం లేదు. ఇక క్షేత్రస్థాయిలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న నాయకత్వాలు మాత్రం సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. తామంతా కలిసి ఉన్నామని, 2029 ఎన్నికల్లో కూడా ఈ కలయిక సాగుతుందని, మరో 15 సంవత్సరాల పాటు ఏపీకి ఈ కూటమి అవసరమని నొక్కి చెబుతున్నారు రాజకీయ నాయకులు. ప్రజలకు స్పష్టమైన సంకేతాలు కూడా పంపగలుగుతున్నారు ఈ విషయంపై. ఎక్కడ పొత్తులే, ఒకవేళ పొత్తు పెట్టుకున్నా ఎక్కువ కాలం కలిసి ఉండలేరులే, సీట్లు సర్దుబాటు దగ్గర తేడా వస్తుందిలే, మంత్రి పదవులు ఇవ్వకపోతే సీనియర్లు అసమ్మతి చాటుతారులే, ఎన్ని రోజులు ఈ స్నేహం కొనసాగుతుంది, ఇలాంటి మాటలు ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చాయి. 3 పార్టీల మధ్య ప్రచారం కూడా పతాక స్థాయికి చేరింది. అదిగో పులి అన్న కథ మాదిరిగా విడిపోతున్నారు అని చెప్పేందుకు వైసీపీ చాలా రకాల ఆరాటాలు కూడా పడుతుంది. 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి, సీట్లు సర్దుబాటు చేసుకున్నాయి, మంత్రి పదవులు కూడా సరిపెట్టుకున్నారు, ఏడాదికి పైగా పాలనను కొనసాగించారు. ఇక కేంద్రం సైతం ఉదారంగా ఏపీకి సాయం చేస్తుంది. గతానికి మించి అనలేని ప్రాధాన్యం దక్కుతుంది. ఇలా అన్నింటా పొత్తు గౌరవమైన రీతిలో ముందుకు కొనసాగుతుంది. అందుకే ఉరకలేసే ఉత్సాహంతో రేపు అనంతపురంలో 3 పార్టీల విజయోత్సవ సభ జరగనుంది. తద్వారా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా విడిపోము అంటూ సంకేతాలు ఇవ్వనున్నాయి టీడీపీ, జనసేన, బీజేపీ. ఈ 3 పార్టీలు ఇచ్చే పిలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా ఇబ్బందికరంగానే మారింది. మరి మీరేమనుకుంటున్నారు దీని గురించి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.